ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. శ్రోతలారా, బాగున్నారా? మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించబోతుండగా దేవుడు మనందరితో మాట్లాడేటట్లు దేవుని సన్నిధిలో శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. అది 1858 సంవత్సరం డిసెంబర్ 22వ తారీఖున క్రీస్తును అంగీకరించిన ప్లాటిమాన్ అనే ఒక స్త్రీ తాను రక్షింపబడిన వెంటనే తన సంపన్న జీవితానికి వీడ్కోలు చెప్పి చైనా దేశమునకు మిషనరీగా వెళ్లి 50 సంవత్సరాల పాటు అక్కడ మిషనరీగా పనిచేసింది. ఆమె త్యాగభరితమైన ప్రేమను ఆమె మాటల్లోనే చెప్పాలంటే, ఒకవేళ నాకు 1000 జీవితాలుంటే వాటన్నిటినీ చైనా స్త్రీల కోసం ఉపయోగిస్తాను అనేది. ఇప్పుడు కూడా అనేకులు కనుపరిచే ప్రేమలో త్యాగం లోపించి ఉంది. ఏమి ఇవ్వాలా అనేది ప్రేమ, ఏమి పొందాలా అనుకునేది స్వార్థం. ఈనాడు ప్రేమ కంటే స్వార్థమే, ప్రేమ కంటే ఇతరులే అనే పేరుతో చలామణి అవుతున్న రోజులివి. 50% మంది స్వార్థాన్ని విడనాడట అనే విషయంలో కొద్దిగా పరిచయం కలిగి ఉన్నారు. అయినా వారు కూడా వారి నిస్వార్థం సరిగ్గా గుర్తింపబడగలేదనో లేక వేరే మరొక కారణం చేతనో దేవుడు వారికి ఇచ్చిన బహుమానాన్ని పాడు చేసుకుంటున్న వారు అనేక మంది ఉన్నారు. క్రిస్మస్ కాలంలో ఉన్నాం. పరిమోహన ప్రేమను కలిగి ఉందాం. ఫలితం కోసం ఎదురు చూడని విశ్వాస సహితమైన ప్రేమను సంపాదించుకుందాం. దేవుడు మనకిచ్చిన దాంట్లోంచి ఇతరులకి ప్రేమను పంచుతాం. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు ఒక కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. 1 యోహాను 4:10 ప్రకారం. ఆలోచన చేద్దామా? ప్రియమైన వారలారా, ఈ లోక జీవితాల్లో స్వార్థం అనేది లేదంటే ప్రేమ అనేది కుదువైపోయిన రోజుల్లో ఉన్నాం. ఒక నూతన క్రియ ఆరంభిద్దామా? ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే ఇది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా అని యెషయా గ్రంథము 43:19 దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఆలోచన చేద్దామా? ప్రభువు చిత్తమైతే మనం మరో నూతన సంవత్సరంలోకి ప్రవేశించడానికి సిద్ధమై ఉన్నాం. రాబోయే ఈ నూతన సంవత్సరంలో ప్రభువు మనలో ఒక నూతన కార్యము చెయ్యాలని ఆశిస్తున్నాం కదా. అందుకే మునిపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతును తలంచుకొనుకుడి, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. యెషయా గ్రంథం 43:18-19 ఈ మాటలు చూస్తున్నాం. దేవుడు మన ఎడల చేయదలుచుకున్న కార్యములు ఇప్పుడే ప్రారంభమున్నట్లు నూతన హృదయాన్ని, నూతన ఆశీర్వాదాన్ని నీకు నాకు ఇచ్చి గొప్ప మార్పును మన జీవితాల్లో దేవుడు తీసుకురావడానికి సిద్ధపడుతున్నాడు. ఆలోచన చేద్దామా? అనేక సంవత్సరాలు మోసగాడిగా ఉన్న యాకోబు దేవునితో పెనుగులాడిన రాత్రి దేవుడు ఒక్క దెబ్బతో తుంటినరం విరగ్గొట్టి అతనిలో ఒక నూతన కార్యం చేసెను. తెల్లవారేటప్పటికి ఇశ్రాయేలుగా మారిన యాకోబు ఆనాటి నుండి దేవునితో నడిచెను. ఆదికాండం 32:22-32 ఈ మాటలు మనకు కనబడుతున్నాయి. లంచగొండిగా ధనవంతుడిగా జీవిస్తున్న పొట్టి జక్కయ్య క్రీస్తును చూడాలని చిట్టెక్కినప్పుడు ఒక్క మాటతో అతని హృదయంలో విశ్వాసం కలిగజేసిన యేసు ప్రభు అతని ఇంటికి వెళ్ళెను. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పాను. లూకా సువార్త 19:9. 5-6 భర్తలతో విసిగి వేసారిన జీవితం జీవిస్తున్న సమరే స్త్రీ బావి దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు ఆమెతో మాట్లాడగా నూతన సృష్టిగా మార్చబడిన ఆమె ఊరిలోనికి వెళ్లి సాక్ష్యం ఇచ్చెను. యోహాను సువార్త 4:1-42 ఈ వాక్య భాగం మనం చూడవచ్చు. ఆలోచిద్దామా?
ఇప్పుడే క్రీస్తు నీలో నాలో ఒక నూతన కార్యం చెయ్యాలని ఆశిద్దాం. నిన్ను నన్ను ఆయన ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ప్రతిరోజు ఆయన వాక్యం చదువుదాం, ప్రతిరోజు ఆయన వాక్యం విందాం, ప్రతిరోజు మోకరించి ప్రార్థిద్దాం, ప్రతి వారం ఆలయంకి వెళ్ళి ఆయన్ను ఆరాధిద్దాం. మన దశమ భాగములనిచ్చి ఆయనను గణపరచుదాం. క్రీస్తుని గురించి సాక్ష్యం ఇద్దాం. నూతన హృదయాన్ని కాపాడుకుంటూ అనేక మందిని దేవుని వైపు నడిపిద్దాం. అట్టి రీతిలో దేవుడు నూతన కార్యము చేయులాగున ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508539 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.